యాడోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. వివాహ వేడుక ఆహ్వాన కౌరు బయటకు వచ్చేయనండి. ఓ పల్మి సొవ్విటాడేరంటే ఆ కౌరులన్నీ చెప్పేస్తారండి. మరి మన బంటన్ హాల్ వారి వివాహ వేడుకండి. మన బంటన్ హాల్ బాలస్వామి గారు శ్రీమతి మాధవి గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు. వాళ్ళ ముద్దుల కుమారుడు మన శ్రీకాంత్ పెళ్ళండి. మంచి మనసు ఉన్నాడు, సొగసైనడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. ఇదిగో ఎంఏ బిఈడి చేసాడండి. మరి మన శ్రీకాంత్ చేసుకోపోయి ఆ సక్కన్ సుక్క ఎవరంటారా? మన ధర్మవరం పట్టణం వాస్తవ్యులు మన నాగేపల్లి కామరాజు గారు శ్రీమతి అంజనమ్మ గారు లేరు. చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళ ప్రథమ కుమార్తె మన కౌశల్య అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుచుపెళ్ళండి. ఇదిగో మన కౌశల్య కూడా తక్కువేం కాదండి. ఎంఏ చదివేసిందండి. మరి వీళ్ళిద్దరికే పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఎప్పుడు అంటారా? జూన్ నెల 6వ తారీఖు అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకండి. పెళ్లి ఎక్కడంటారా? మన కసాపురం రోడ్ లో ఏబీ కన్వెన్షన్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి నెల అంటారా? ఆ మటుకు వస్తున్నానండి. అదే రోజు మధ్యాహ్నం వివాహం అనంతరం కళ్యాణ వేదిక వద్ద పెట్టేస్తానండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. మరిచిపోకండి. ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసుకు ఉల్లాసం ఒంట్లో ఇంటి వచ్చేద్దండి. మరి ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. అసలే మీకోసం మన బాలస్వామి గారు మాధవి గారు చాలా అరేంజ్మెంట్లు చేశారు. మీరు అర్జెంట్గా వచ్చేయాలండి. మరి అంతే కదండి. మరి వాళ్ళ ముద్దులు అన్నయ్య పెళ్లికి రమ్మని మన గిఫ్ట్ ఫిలిప్ సోజు పాప మీకోసం ఎదురు చూస్తున్నారండి. మీరు రాబతాలు బెంగడేసుకుంటారండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు అర్జెంట్గా బయలుదేరి వచ్చండి.